గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా పట్టణాల్లో అయితే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఎక్కువగా వింటూ ఉంటాం ఇటువంటి విషయాలు. అంటే మాకెవరో చేసిండ్రు, అందుకనే మేము అస్సలు ఎదగలేకపోతున్నాము, ఏడేసిన గొంగల ఆన్నే అన్నట్టుంది, ఆరోగ్యపరంగా కూడా ఎవ్వరం ఏం బాగాలేదు, అసలు ఏ రకంగా మాకు కలిసి రావట్లేదు, ఇంకా మాకెవరో చేసిరు ఖచ్చితంగా అని చెప్పి ఈ ప్రయోగ బాధలు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. అంటే నిజంగా ఇలాంటివి ఉన్నాయో లేదో తెలీదు, ఒక మూఢనమ్మకం అని మనమే అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా అటువంటివి ఉంటాయా? ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉందా? తెలియజేయండి. తప్పకుండా అండి. ఇది నమ్మకాలు, ఇలాంటి ప్రయోగ బాధలు, ప్రయోగాలు చేసేవాళ్ళు లేదా ప్రయోగాల వల్ల ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు 90% మానసికమైనవే ఉంటాయి. అంటే అపోహ. ఎదుటి వాళ్ళకి మేమంటే నచ్చదు, మేమంటే పడదు కాబట్టి ఏదో చేసి ఉంటారు అంతే అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్గా ఉన్నప్పుడు అటు ఒరిస్సా ప్రాంతం, అస్సాం ప్రాంతంలో బాణామతి అని, ఇక్కడ తెలంగాణలో బాణామతి అని కొంచెం విలేజెస్లో ఉండేది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక భస్మాసురుడు అనమాట. ఎవడిని ఎత్తిన వాడే చేయబెట్టుకొని వాడికి వాడే నాశనం అయిపోతాడు. అంతే. ఒకడెవడో ఏమి చేయక్కర్లేదు. వాస్తవం. ఎవరి కష్టాన్ని, ఎవరి బ్యాడ్ లక్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు. వాళ్ళకి వాళ్లే భస్మాసురులు అనమాట. భస్మాసురాస్తం. సో మనమంతా భస్మాసురులు. ఇంకోడు ఎవడో వచ్చేదో చేయక్కర్లా. మనమే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, చేసే క్రియలు, ఎదుటివారి పట్ల మనం చేసే బిహేవియర్, ఇవన్నీ పాపాల రూపంలో వస్తుంటాయి. అవే ఎఫెక్ట్ అవుతుంటాయి. కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదో మాకు చేశారు, వాళ్ళకి మేము నచ్చదు, వాళ్ళకి మేము గిట్టము కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఏదో చేసి ఉంటారు అనంట. నిజంగా వాళ్ళు చేసినా కూడా ఈ కలియుగంలో మీరు నిజంగా దైవ భక్తులు అయి ఉండి, మీరు మంచి వాళ్ళు అయి ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా తగలదు. అంతే అంటారా గురుగారు? అంతే. 100కి 100 రూపాయలు అంతే. మీకు గనక దైవ బలం ఉండి, మీరు దైవాన్ని నమ్ముకొని ధర్మంగా మీరు బతుకుతూ ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే ఎదుటి వాళ్ళు ఏదో చేశారు, ఎదుటి వాళ్ళు అనుకున్నా కూడా ఈ కలియుగంలో అవన్నీ పనిచేస్తాయా? తపస్సు చేస్తుంటే భగవంతుడే రావట్లేదు, ఇంకా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి కదా. అందుకని 99% ఉంటాయి. కానీ అక్కడక్కడ కొంత ఈ మనుషుల్లో పెరిగిన కల్మషాలు, మనుషుల్లో పెరిగిన ఈ స్వార్థపూరిత బుద్ధి, తర్వాత ఓర్వలేనితనము, తర్వాత సెల్ఫిష్నెస్, నాకే కావాలని అనుకోవడము, నేనే బాగుండాలనుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఉండొచ్చు. ఉన్నా కూడా ఏదైనా సరే మనం భగవంతుడిని వదలకూడదు. అంతే. మనం ధర్మంగా ఉండాలి, మన నడవడిక కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఇఫ్ యూ థింక్ యూ విల్ విన్, యూ విల్ విన్. ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్, యూ విల్ లూజ్. అంతే. మనం అనుకున్నదే. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. అంటే చేయగలమంటే చేయగలం, చేయలేమని చేయలేం. ఇట్లాగే ఏది నన్ను ఏం చేయలేదు అని అనుకున్నా అనుకోండి, వాళ్ళకి నిజంగా ఏమి తగలవు. ఒకవేళ నిజంగా ఉన్నా కూడా చాలా మొండిగా ఉన్నారు, వానికి ఏం కాదు అని ఏం కాదు అంటుంటారు కదా. అలాగే ఉండాలి. కానీ మనం ధర్మం తప్పకూడదు, మనం స్వార్థపరులుగా ఉండకూడదు. మన పని, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ, ధర్మ మార్గంలో మనం నడుస్తూ, మనం ఉన్న దాంట్లో భగవంతుడికి భక్తిపూర్వకంగా ఉంటూ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మనకి ఏ చెడు, ఏ ప్రయోగాలు, ఏ బాధలు ఉండవు. కానీ గురుగారు, కొన్నిసార్లు మనం అంత నిస్వార్థంగా ఉండి అతి మంచితనంగా ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది, మన తప్పు లేకుండా. అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది. అదే అంటున్నామా, ఇది మానసికమైంది. ఇప్పుడు మీరు మంచి వాళ్ళే, అన్ని మంచిగా చేస్తున్నారు, ధర్మంగానే ఉంటున్నారు, కానీ మానసికంగా వీక్ అనుకోండి, వచ్చి అంటారు. ఈ ఆలోచనలు దెబ్బ కొడతాయి. అవును. సో మానసికంగా దెబ్బ కొట్టాలి తప్ప ఇవి ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే ఇప్పుడు అంతమంది రామాయణంలో
వానరసేన అంతమంది రామకార్యార్థమై లంకకి వెళ్ళారు, అవును. కానీ అంతమందిలో ఎంతమందికి ఆంజనేయ స్వామికి ఉన్నంత ధైర్యం ఉంది, ఆంజనేయ స్వామికి ఉన్నంత బలం ఉంది, అవును. అంత తెగింపు ఉంది. సో ఆయన ఎట్లా చేశాడు? సో ఆ ధైర్యము బలము అనేది ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఏమవ్వదు, భగవంతుడు నా యందు ఉన్నాడు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నేను మంచి పనే చేస్తున్నాను, నేను మంచిగానే ఉంటాను, మంచి ఆలోచిస్తాను, మంచి మాట్లాడతాను అని అనుకున్నప్పుడు మనకి ఏవి తగలవు. అంతే, మీరు అన్నట్టుగా హనుమంతుడు ఎప్పుడైనా రాముడు నా హృదయంలోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా చుట్టూరే ఉన్నాడు అని నమ్ముతాడు కదా, నమ్ముతాడు. అందుకని సో ఆయన్ని ఏ దుష్టశక్తి ఏమి చేయలేదు కదా. ఎందుకు చేయలేదంటే ఆయన ధైర్యం, ఆయన నమ్మకం. అంతే, ఏంటి ఏది నన్ను ఏమీ చేయలేదనే నమ్మకం. అలాంటి స్థితప్రజ్ఞత కలిగిన భక్తితో, నమ్మకంతో, ధైర్యంతో అంతటి బలవంతులుగా ఉంటే ఎవరికి ఏం తగలదు. సో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, ఈ మనకున్న ఒత్తిడి మనకుంది, ఎంత చెప్పినా సరే మన వీక్ మైండే కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలోనే పడుతూ ఉంటాం, నాకేదో జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంటే, ఎటువంటి ప్రయోగ బాధలు మీకున్నా, ఆ బాధలు నిజంగా ఉన్నా లేకపోతే అవి మీ అపోహలైనా ఏవైనా సరే మీ అపోహ పోతుంది. ఒకవేళ ఓన్లీ అపోహ అయితే అపోహ పోతుంది. అంతే. ఒకవేళ నిజంగా ఎవరో చేశారనే నిజంగా కష్టం ఉంటే అది పోతుంది, తొలగిపోతుంది. ఏంటి 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని చదవాలి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదవచ్చు రోజు. దీనికి ఎటువంటి నియమనిష్టలు లేవు. మీ పరిశుద్ధమైన మనసు ఉంటే చాలు, భక్తితో కూడుకున్న మనసు ఉంటే చాలు తప్ప దీనికి ఎటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకోవచ్చు, బైక్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు, కార్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు. నిరంతరం ఇది స్మరించుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోగ బాధలు ఉన్నా, ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా, ఎటువంటి మీకు అపోహలు ఉన్నా అన్నీ పోతాయి. ఖచ్చితంగా ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. వీలున్నప్పుడు ఇంట్లో మీకు ఆదివారం వచ్చింది, టైం ఉంది అన్నప్పుడు కూర్చొని ఒక 108 సార్లు చదువుకోవడం. లేదు రోజు ఆఫీస్కి వెళ్ళాలి, కనీసం ఒక 21 టైమ్స్ చదువుకొని బయటకు వెళ్ళడం. ఇలా చేసుకోవడం వల్ల అనేక అపోహల నుంచి, అనేక దుష్టశక్తుల బారి నుంచి, అనేక ఇటువంటి దుష్ట శక్తుల బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అసాధ్య మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక. మర్కటేశ మహోత్సాహ, ఆయన అమితమైన ఉత్సాహం కలిగిన వాడు భగవంతుడు. సర్వశోక నివారక, నీ శోకం ఏదైనా తీరుస్తాడు ఆయన. సర్వశోక నివారక శత్రువున్ సంహార. ఇక్కడ శత్రువు అంటే ఏంటంటే నీకు నచ్చని వాళ్ళు నీ శత్రువులు అని కాదు అర్థం. వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటే అది మళ్ళీ నీకే పాపం తగులుతుంది. మరెవరు గురుగారు శత్రువులు అంటే? నిన్ను భయపెట్టేది నీ మనసు అవ్వచ్చు, నిజంగానే ఎక్కడో నీకు తెలియని శత్రువు ఉండొచ్చు. శత్రువు నశించాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో మీ మీద ఉన్న శత్రుభావం తొలగాలనే తప్ప వాళ్ళు నశించిపోవాలి, నాశనం అయిపోవాలి మనం అంటే వాళ్ళు మనకు ఫేవర్ గా మారటమే ఒక రకంగా. శత్రువు కాస్త ఫేవర్ గా మారినా మారకపోయినా మిత్రత్వం ఉంటే చాలు. సాధు స్వభావంతో, మృదు స్వభావంతో ఉండి, అంటే ఎదుటి వాళ్ళు మన మీద వాడు నాశనం అయిపోవాలనో, వీళ్ళు పాడైపోవాలనో, మేమే బాగుండాలనో ఇలాంటి భావన ఎవరికన్నా ఉంటే తొలగిపోయి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే అని అనుకోవాలి. ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవాలి. దానివల్ల మనకు పోయేది ఏం లేదు. పోయేది ఏం పోతుందంటే దరిద్రం పోతుంది. అంతే, ఒకరు మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. సో మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి. అంతే. మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రమ్మంటే రావు, మామిడి విత్తనాలు నాటి వేప పళ్ళు రమ్మంటే రావు. అంతే గురుగారు. ఏంటి అందుకని ఈ శ్లోకాన్ని చదువుకోవడం 11 సార్లు హనుమాన్. అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎటువంటి బాధలైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి అపోహలైనా, ఎటువంటి దుష్టశక్తుల బాధ అయినా, ఎటువంటివైనా కూడా తొలగిపోయి ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా కాపాడతాడు. ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే 11 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఇది అలవాటు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు వాళ్ళకి లభిస్తాయి. గురుగారు, ఈ మధ్య కాలంలో అయితే మరి పరిస్థితుల ప్రభావమో తెలియట్లేదు, కలుషితమైన ఆహారమో తెలియట్లేదు, మరి ఏంటో ప్రభావం కానీ మొత్తానికి సంతాన లేమి సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పటి కాలంలో అయితే అసలు ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని కూడా మేము వినేవాళ్ళం కాదు అని చెప్పే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఇలా అవుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే న్యాచురల్గా సంతానం అనేది అసలు అవ్వటం అనేది 90% ఛాన్సెస్ లేకుండా ఉన్నాయి. అంటే 90% మందికి ఖచ్చితంగా ఐవీఎఫ్లో మెడిసిన్ వాడటం ద్వారానో, ఇంకా ఇన్ని ప్రయత్నాలు చేసినా అసలు అవ్వని వాళ్ళు, ఎన్ని మొక్కులు మొక్కి గుళ్ళ చుట్టూ తిరిగి ఎన్ని చేసినా అవ్వక ఎవరన్నా తెచ్చి పెంచుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని ఇలా అవుతుందంటారు? అలాంటి వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఉందా, మంచి బిడ్డను వాళ్ళు ఎత్తుకోవాలంటే? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మన ధర్మశాస్త్రం, మన హైందవ ధర్మంలో పెద్దలు చాలా రకాల తరుణోపాయాలు మనకు చెప్పున్నారు. మన మునులు, ఋషులు అనేక రకాల పరిహారాలను మనకు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా మనం జీవన విధానంలో వచ్చిన విపరీత ధోరణులు, విపరీతమైన మార్పుల వల్ల మనకి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. తినే ఆహారం కలుషితం, దాంట్లో బలం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్, తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ తినడం, తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానాన్ని కనడానికి మెంటల్లీ ప్రిపేర్ అవ్వకపోవడం, ఇవి మెయిన్ రీజన్స్. తర్వాత ఉన్న హెల్త్ సరిగ్గా లేకపోవడం, సంతానం కలిగే వాళ్ళ వివాహం అవ్వగానే సంతానానికి యోగ్యంగా ఉండే కాలం ఏదుందో ఆ టైంలో మాకు ఇప్పుడిప్పుడే వద్దని పోస్ట్ పోన్ చేయడం, గర్భనిరోధక పరిహారాలని వాడడం, వీటన్నిటికీ ఇవి కారణాలు అవుతాయి. తర్వాత వీళ్ళు ఎప్పుడు కావాలనుకుంటారు అంటే ఎప్పుడు సమయం ఉందో అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసి అడ్డుకొని ఇప్పుడు వద్దని చేయి అడ్డ పెడుతున్నారు. కావాల్సినప్పుడు కావాలంటే ఎక్కడ వస్తుంది? తర్వాత ఇప్పుడు ఉండే ఈ ఒత్తిడి ప్రపంచంలో స్త్రీకి ఎక్కువగా పని ఒత్తిడి, ఇంట బయట అంతా పని ఒత్తిడి, ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో వాళ్ళు తీసుకునే ఆహారం సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోపోవటం వల్ల తనకి మ్యాక్సిమం లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల శరీరం మాతృత్వాన్ని అంగీకరించే స్థితిలో లేకపోవడం, కావాల్సినప్పుడు వచ్చే సమయంలో అడ్డుబాటు పెట్టుకోవడం, తర్వాత కావాలన్నప్పుడు రాకపోవడం అనేది జరుగుతుంది. దీనికి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. అయితే న్యాచురల్ వేలో సంతానాన్ని పొందాలి అంటే కనుక ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి వారి ప్రవర్తనలో వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు సంతానం కావాలి అని కోరుకోవాలి, సంతానవంతులం అవ్వాలి అని కోరుకోవాలి. తర్వాత స్త్రీమూర్తి మాతృమూర్తిగా మారడానికి తన మనసుని సంసిద్ధత వ్యక్తం చేసి సంసిద్ధురాలై ఉండాలి. అంటే వాళ్ళకి ఉన్న కొన్ని ఒక రకమైన భయాలు, ఫోబియాలు, అంటే ఇదివరకంటే తల్లిదండ్రులు పక్కన ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, ఎట్లా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉండాలి, ఎట్లా ఎవరు చూస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఇలాంటి అపోహలను ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ఎవరు చూస్తారు, ఈ తెలియని అపోహలు, ఫోబియాలు అనేవి తెలియకుండానే వాళ్ళు బయటపడకుండానే వీళ్ళు గర్భవతులు అవడానికి అడ్డుపడుతూ ఉంటాయి. దానికి తోడు తన శారీరకంగా పౌష్టికాహారం తీసుకోపోవటం వల్ల, సమతుల్యమైన ఆహారం తీసుకోపోవటం వల్ల ఆ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే సంసిద్ధత శరీరం వ్యక్తం చేయకపోవడం వల్ల రకరకాల రీజన్స్, ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క రీజన్స్. ఈ రీజన్స్ వల్ల కావాలి కావాలి అంటే ఏం చేస్తున్నారంటే సంతానం కలగకపోతే ఈ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం, ఐవీఎఫ్లు, ఆ ప్రక్రియ ఈ ప్రక్రియ ఏదో చేసి కృత్రిమంగా సంతానాన్ని పొందాలని ప్రయత్నం చేయడం, ఇలా రకరకాలు చేస్తున్నారు. ఏం అక్కర్లేదు.
ముందు మీరు సంతానం కావాలన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు బలంగా గట్టిగా సంకల్పించాలి. మాకు సంతానం కావాలి, మాకు బిడ్డ పుట్టాలి అని బలంగా సంకల్పించుకోవాలి. ఎటువంటి భయాలు లేవు. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, అన్నిటికీ దారి చూపిస్తాడు. మనం మానసికంగా సంసిద్ధులం అవ్వాలి. అంతే. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు గట్టిగా చేయాలి. వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళు పరిపూర్ణంగా మేము సంతానం కనాలి, నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని పరిపూర్ణంగా స్త్రీ సంసిద్ధత మానసికంగా సిద్ధం అవ్వాలి. అట్లాగే పురుషుడు కూడా నేను తండ్రిని అవ్వాలి, మాకు పిల్లలు కావాలి, మాకు వారసులు కావాలి, నాకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల కావాలి, లేకపోతే మా ఇంటికి వారసుడిగా ఒక బిడ్డ కావాలి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు బలంగా ఇద్దరు సంకల్పించుకొని, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఒత్తిడితో కూడుకున్న జీవన విధానంలో ఇద్దరు వర్క్ చేసి వచ్చిన తర్వాత, భోజనం చేసి పడుకున్న తర్వాత వాళ్ళు మనసిప్పి మాట్లాడుకునే అవకాశమే ఉండదు. వాళ్ళు ప్రేమగా ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకునే అవకాశమే ఉండదు. యాంత్రికమైన జీవన విధానం కాకుండా పరిపూర్ణంగా మేము సంతానాన్ని పొందాలి అనే జీవన విధానాన్ని వాళ్ళు అలవర్చుకుంటే తప్పకుండా సంతానవంతులు అవుతారు. దీనికి ఇంకా చెప్పాలంటే స్త్రీమూర్తి ఎవరైతే ఆ సంతాన తల్లి కావాలని కోరుకుంటుందో ఆవిడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువుల్లో ఉన్న పసిపిల్లల్ని ఎత్తుకొని తానే తల్లిగా భావించాలి. అంటే తన బిడ్డగానే తన్ని భావించి తన్ని ఎత్తుకోవడము, అలా ముద్దాడము చేస్తూ ఉంటే హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి, మాతృత్వపు హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. సో నేను కావాలనే డిజైర్ బలంగా ఉండాలి. దీనికి భగవంతుడి తోడు, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి. కాబట్టి ఒక ఇట్లా చేతిలో లడ్డు పట్టుకొని ఉండే, వెన్నముద్ద పట్టుకొని ఉండే కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఫోటో కానీ ఆ బొమ్మను కానీ ఒక విగ్రహాన్ని కానీ లడ్డు కృష్ణుడు అంటారు అందరూ. సో ఆ విగ్రహానికి పూజ చేసుకోవాలి. క్లీం కృష్ణాయ నమః, దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః, క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రం చదువుకోవాలి భార్యాభర్త ఇద్దరు ప్రతిరోజు వీలైనన్ని సార్లు. క్లీం కృష్ణాయ నమః, దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః, క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రంతోనే ఈ మంత్రం జపించుకోవాలి. ఈ మంత్రంతోనే కృష్ణుడికి పూజ చేయాలి భార్యాభర్త ఇద్దరు. ఈ మంత్రంతోనే వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని కృష్ణుడికి నివేదించాలి. నివేదించి దాన్ని వీళ్ళిద్దరూ తినాలి. ప్లస్ ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి పంచిపెట్టాలి. ఇలా చేసినట్టయితే తప్పకుండా సంతానాన్ని పొందుతారు. ఎటువంటి కృత్రిమ పద్ధతుల ద్వారా కాకుండా న్యాచురల్గా వీళ్ళు చక్కటి యోగ్యవంతమైన అదృష్టవంతమైన బిడ్డలకి జన్మనిస్తారు. తప్పకుండా అది వాళ్ళ కళ సాకారం అవుతుంది. ఓన్లీ థింగ్ మన లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవాలి. మనం ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ బంద్ చేయాలి. చక్కటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పళ్ళు, ఫలాలు, నట్స్, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి, నమ్మకంతో చేయాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, సమాజం మీద నమ్మకం ఉండాలి, పుట్టబోయే బిడ్డల మీద నమ్మకం ఉండాలి. తప్పకుండా ఎవరైనా సంతానవంతులు అవ్వచ్చు. భగవంతుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఏమండి, పశువులు బిడ్డలు కట్టున్నాయి కదా, మరి అవి ఏ ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నాయి? అవసరం ఏంటి? మనిషిగా బతికితే మనిషిలాగా చక్కగా సంతానాన్ని పొందే అవకాశం ఉంది. అందుకు మన ఆలోచన విధానం మారి మీరు బలమైన సంకల్పంతో భార్యాభర్త ఇద్దరు కూడా ప్రేమతో అన్యోన్యతతో సంతానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సంతానవంతులు అవుతారు. ఈ ప్రయత్నాలు చేస్తే చూడండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. గురుగారు, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళు కష్టాలు నాకే ఉన్నాయి అని చెప్పి, అంటే నా స్థానంలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది, నీకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడుతూనే ఉంటాం. అంటే కష్టాలు సహజమైనప్పటికీ ఆ తట్టుకునే శక్తి లేకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంతకాలం అని ఏ కష్టాలు అనుభవిస్తాము? ఏదో రకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో ఒకటి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదు ఏదైనా కావాల్సింది కొనుక్కోవాలి ఇంట్లోకి అన్నా కూడా దానికి తగ్గ ధనం లేక కానివ్వండి, రకరకాల ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి.
వీటి నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. చాలామంది కష్టాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. కొంతమంది జాతకాలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అవును. ఏదైనా సరే గ్రహస్థితిని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది. గత జన్మ కర్మ ఫలానుసారంగా మనకి ఈ జీవితం నడుస్తూ ఉంటుంది. ఏదైనా సరే కర్మని మనం అనుభవించక తప్పదు. అవునండి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన దశలు జరుగుతుంటే అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకళ్ళు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు, ఇంకోళ్ళు ఇంటి యజమానేమో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు, సంపాదించింది సరిపోక. రకరకాల పరిస్థితులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం. కొన్నిసార్లు అన్ని బాగున్న పరిస్థితులు, అందరూ బాగున్నా మనకే మానసికంగా ఏదో తెలియని ఒక ఏదో ఇబ్బంది అలా తెలియని అనిపిస్తుంటుంది. ఇబ్బందులు ఉంటాయి. ఇది ఇంటింటి రామాయణం అంటే ఇదే. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అవును గురుగారు. అయితే ఏంటంటే ఏదైనా సరే భగవంతుడిని నమ్మితే, భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే ఎటువంటి కష్టం నుంచి అయినా మనం ఆ కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళగలుగుతాం. కష్టాలన్నీ మాయమైపోతాయని కాదు, కష్టాలని తట్టుకునే శక్తి మనకి ఇస్తాడు. కష్టాలు అనేవి కామన్, ఎవరైనా అనుభవించాల్సిందే. ఎవరికి ఒక్కోళ్ళకి ఒక్కో రకమైన కష్టం ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయనుకుంటారు. ఇది ఒక యాటిట్యూడ్ అనమాట. నిజమే. ఏంటి దీనికి గాను ఒక బ్రిటిష్ లండన్లో ఒక సెమినార్ జరిగింది. అంటే మనస్తత్వ శాస్త్రవేత్తల సెమినార్లో ఎవరికి వాడు నాకే కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. అందుకని మనకున్న కష్టమే బెటరు ఎదుటివాడి కష్టం కన్నా, ఇది తెలుసుకోవాలి ఎవరైనా అనేది ఒక సెమినార్ జరిగి, ఆ సెమినార్లో ఏం చెప్పారంటే మీకున్న కష్టం ఏదో ఒక పేపర్ మీద రాయండి, ఆ పేపర్ని ఒక డబ్బాలో వేయండి అని. ఒక 3000 మంది సెమినార్. అందరూ చీటీలు తీసుకొచ్చి అందులో వేయాలి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని రాసి. దాన్ని మొత్తం ర్యాండమ్గా కలుపుతారు. కలిపి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్లిప్ తీసుకోండి, మీ కష్టం అక్కడ వదిలేయండి, ఆ స్లిప్ వచ్చిన కష్టాన్ని మీరు తీసుకెళ్ళండి అన్నారంట. సో ఒకళ్ళు మళ్ళీ చీటీలు తీశారు. తీసి ఇట్లా చదువుకుంటూ అక్కడ డోర్ దాకా వెళ్ళేసరికి ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వద్దు నాకు ఈ కష్టం వద్దు, నా కష్టం నాకు ఇచ్చేయండి అన్నట్టు. అట్లా జనరల్గా ఈ కష్టం అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మన జీవితంలో మన జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటం చేసి తీరాల్సిందే, కష్టాన్ని ఫేస్ చేయాల్సిందే, దాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ ఎప్పుడు జీవితాంతం కష్టం ఉంటుంది, అదే కష్టం జీవితాంతం ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఈ పరిస్థితి శాశ్వతం కాదు, ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి శాశ్వతం కాదు, తప్పకుండా మారుతుంది. దానికి ఉదాహరణ సూర్యచంద్రులు. ఉదయం 6ంటికి వచ్చిన సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయం 6ంటికి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు కదా. సో కష్టం కూడా అంతే, సుఖం కూడా అంతే. సుఖాలు శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు. ఇది మనిషి జీవితం గుర్తించాలి. గుర్తించి కొద్దిగా ఇంతమంది పెద్దలు మహానుభావులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సందేశాలు తీసుకొని మనం నాలెడ్జ్ని పెంచుకొని ముందుకెళ్ళాలి. ఇట్లాగే ఏంటంటే ఈ కష్టం ఎవరి కష్టం వాళ్ళకు ఉంది అనే భావన, నాకే ఎక్కువ కష్టం ఉందనే భావన ముందు మైండ్లోంచి తీసేయాలి. తీసేసి చక్కగా భగవంతుడిని నమ్మాలి. నమ్మిన వాళ్ళకి భగవంతుడు పక్కనే తోడుగా ఉంటాడు. నీకు ఆయన కనపడకపోవచ్చు, కానీ అడుగడుగు నీ తోడుండి నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. ఇందుకు చిన్న ఉదాహరణగా ఒక చిన్న మోరల్ స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అతను నడక మార్గంలో ఎక్కుతున్నట్ట. ఎక్కుతూ చీకటి పడింది, బై మిస్టేక్ జారి లోయలో పడ్డాడు. పడితే చెట్టు కొమ్మల మధ్యలోంచి పడుతున్నాడు, టపటప టపటప జారుతున్నాడు. ఆఖరికి ఒక కొమ్మ చేతికి దొరికింది, పట్టుకొని వెళ్లాడుతున్నాడు. గోవిందా గోవిందా అని పిలుస్తున్నాడు. ఆయన భక్తుడు కాబట్టి, ఆ భగవంతుడు అక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చాడు. వచ్చి ఏం నాయన పిలిచావంటే, నన్ను కాపాడు స్వామి అంటే, ఏం పర్లేదు నన్ను నమ్మి చేతులు వదిలేసి అన్నట్టు. అమ్మో నేను చచ్చిపోతే అన్నట్టు. నీకేమవ్వదు, నువ్వు నన్ను నమ్మి వదిలేసే అన్నట్టు. అంటే అమ్మో నేను చచ్చిపోతే అన్నట్టు. అయితే నీ కర్మ, నేను చాలా బిజీ, నువ్వు పిలిచావని వచ్చాను అని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ సుప్రభాతం గంట కొట్టారు, వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయాడు. వీడు అలాగే చెట్టుకు వేలాడుతున్నాడు. తెల్లారింది, చూస్తే భూమికి అడుగు దూరంలో, అడుగు ఎత్తులో వేలాడుతున్నాడు. సో భగవంతుడిని నమ్మి వదిలేస్తే తెల్లవారులు హ్యాంగింగ్ అయ్యే పరిస్థితి తప్పేది, అంతే కదా. అలాగే అంటే ఇది ఏంటంటే నమ్మాలి, నమ్మకంతో ముందుకెళ్ళాలి. నాకేమవ్వదు, భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో కనుక ఎవరైతే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో తప్పకుండా భగవంతుడు అంటే
విష్ణుమూర్తి భగవంతుడా, శివుడు భగవంతుడా, వెంకటేశ్వర స్వామి భగవంతుడా, ఆంజనేయ స్వామి భగవంతుడా అంటే, సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడా, గణపతి భగవంతుడా అంటే మీ మనసుకి ఏ రూపం నచ్చితే ఆ రూపం. భగవంతుడు ఒక్క రూపంలోనే ఉన్నాడు అక్కడ. మీ మనసుకు నచ్చిన రూపం మీద మీరు లగ్నం చేసి ఆ భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు మీరు చేస్తూ నమ్మకంగా ఉంటే కనుక ఏ దేవుడైనా రాయే భగవంతుడిగా మారి సమాధానం ఇస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మాలి, నమ్మకం స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతాం. సరే అండి, మాకు నమ్మకం ఉంది, దీనికి ఏదన్నా మా మనసు లగ్నం అవడానికి ఆ భగవంతుడిని కష్టాలు తీర్చమని అడగడానికి మాకు ఏదన్నా ఒక మంచి మంత్రం చెప్పండి అంటే కనుక ఒక అద్భుతమైన మంత్రం ఇది. రాముల వారి శ్లోకం, ఆంజనేయ స్వామి శ్లోకం కలిపి చదువుకోవటం వల్ల తప్పకుండా ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, వాట్ ఎవర్ ఇట్, ఈ కష్టం ఏదన్నా అవనివ్వండి, మీ కష్టం 100 టన్నులున్నా, మీ కష్టం 1000 టన్నులున్నా అది పటాపంచలైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అనే రాముల వారి శ్లోకాన్ని, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అనే ఈ శ్లోకాన్ని కలిపి ప్రతిరోజు మీకు కుదిరినన్ని సార్లు అనుకోవటం వల్ల ఆంజనేయ స్వామి తప్పకుండా మిమ్మల్ని మీ కష్టాల నుంచి బయటపడేస్తాడు. రెండు కలపడం ఎందుకని గురుగారు? అంటే రాముల వారి పేరు చెప్తే ఆయన తొందరగా కదులుతాడు. అంటే ఆంజనేయ స్వామికి 2 పనులు ఉన్నాయి. ఒకటి ఆ రామభక్తుల్ని కాపాడడం, 2 తన భక్తుల్ని కాపాడడం. సో తన భక్తుల కన్నా ముందుగా ఆయన తొందరగా రియాక్ట్ అయ్యేదంటే ఎక్కడ రామనామం వినపడితే అక్కడ తొందరగా రియాక్ట్ అవుతాడు. కాబట్టి మీ కష్టాల తీవ్రతను బట్టి మీరు ఈ 2 కలిపి కనుక చదివితే ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడతారు. రోజు కనీసం 21 సార్లు పఠిస్తే తప్పకుండా ఎటువంటి, ఈ శ్లోకాలు 2 కూడా ఇవాళ నేను కొత్తగా చెప్తున్నవి ఏం కాదు, అందరికి తెలిసినవే, అందరికి ప్రజల్లో అందరికి విదితమైన శ్లోకాలే. కానీ దాని మహిమను అనుభవించిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు. అసాధ్య సాధక స్వామిని, అసాధ్యాల్ని సాధించే ఓ ప్రభువా, ఓ ఆంజనేయ స్వామి, అసాధ్యం తవకిం వద, నీకు అసాధ్యం అన్నదే లేదు. ఓ రామదూత, ఓ అపార కరుణామయుడ, ఓ కృపా సింధు, మత్కార్యం సాధయ ప్రభు, నా పని చేసి పెట్టు, నన్ను రక్షించు, నన్ను కాపాడని నమ్మకంతో ఎవరైతే వేడుకుంటారో మీ కష్టం ఏదైనా సరే, నేమ్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ కష్టాల్లోంచి మీరు బయటపడతారు. తప్పకుండా సుఖాల దారిలో పయనిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది, భగవంతుడు మీ వెంటే ఉంటాడని చెప్పడంలో ఇంత కూడా సందేహం లేదు. గురుగారు నోరు తిరిగినప్పుడు బయటికి చెప్పడం కన్నా కొంచెం లోపల చెప్పుకుంటే అది మనం తప్పు పలికిన తప్పు లేదంటారు, వాస్తవమా? అంటే ఇప్పుడు నోరు తిరగదు, నాకు తప్పులు వస్తాయేమో అంటే అసలు శ్రీరామ అనే 3 అక్షరాలకు ఉన్న మహిమ దేనికి లేదు. అలా అనుకున్నా. శ్రీరామ అంటే నమ్మకం కుదరదండి, సింపుల్ గా ఉంటుంది కదా. శ్రీరామ అనే చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్ని చోట్ల చూస్తున్నారు కదా. సో ఇది మాకు తెలుసు అనుకుంటారు, కానీ దాని మహిమ అపారమైనది. శ్రీరామ అనేది మహామంత్రం ఏంటి, శ్రీరామ జయమంత్రం అంటారు దాన్ని. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఇప్పుడు ఆంజనేయ స్వామికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామ్ 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 రామ్. కొన్ని లక్షల కోట్ల 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 యుగాల నుంచి ఆయన ఆ జపాన్ని చేసి చేసి ఆయన జ్యోతిర్మయ స్వరూపుడుగా మారిపోయి ఇంతమంది కష్టాలు తీరుస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవి, ఇప్పటికీ ఆయన ఉనికి ఉంది, అనేక చోట్ల ఆయన బయటపడుతుంది. అనేక సార్లు స్వప్న సాక్షాత్కారం పొందిన వాడిని నేను స్వయంగా చెప్తున్నాను. ఆయన ఆ అనుభూతి అనేది తలుచుకుంటే నమ్మాలి, నమ్మిన వాడికి నమ్మితే ఇది. భగవంతుడికి వచ్చి మనల్ని నమ్మించాల్సిన అవసరం ఆయనకి లేదు. నమ్మిన వాళ్ళకి ఎస్, నువ్వు నమ్మావు, నేను ఉన్నాను, నేను నిన్ను కాపాడతాను. నువ్వు నమ్మకపోయినా నిన్ను కాపాడతాడు, కానీ వచ్చి నేనున్నాను, నన్ను నమ్ము అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. వాస్తవం గురుగారు. మీకు అలా స్వప్నంలో సాక్షాత్కారం అవుతారా? ఓకే, అంటే సాధారణంగా ఒక మూమెంట్ లో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మగపిల్లాడి కోసం నేను దీక్షగా తపస్సు చేసినప్పుడు 5వ నెలలో పట్టపగలు 11 గంటలకి ధ్యానంలో ఉండగా ఆయన పిల్లాడిని ప్లేట్లో పెట్టి చూపించాడు. శాంక్షన్ చేశాను, బాధపడకు,
ఆ మగపిల్లాడు పుడతాడు అని. ఓ. అంటే అప్పటికే మాకు 2 ఆడపిల్లలు. జాతకం ప్రకారం ముగ్గురు మూడోసారి కూడా ఆడపిల్ల బలంగా కనిపిస్తుంది. ఆ. అప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అవునవును. 2 ఉన్నారు ఆల్రెడీ ఆడపిల్లల ఉమ్. మహాలక్ష్మి స్వరూపాలలాగా. అంతే ఇంకా వారసుడు కూడా వారసుడు ఉంటే కావాలనే కోరిక అది స్వార్థమే అయినప్పటికీ ఆ స్వార్థంలో తప్పు లేదు, ఉండాల్సిందే ఆ చిన్న ఉండాల్సిన స్వార్థం. స్వార్థం అది. సో అప్పుడు మేము దీక్షగా చేసినప్పుడు ఆయన స్వప్నంలో 5వ నెలలో ఉమ్. ఆ, ఒక పెద్ద ప్లేట్లో మక్మల్ క్లాత్లో గులాబీ రేకుల మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టి చూపించాడు. బాబా బాబా. శాంక్షన్, డోంట్ వరీ అని. ఉమ్. అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ బాబాయ్ పుట్టిన తర్వాత? ఇంకా మామూలుగానే మీకు నమ్మకం ఉంది హనుమత్ ఉపాసకులు కాబట్టి ఎట్లాగ అప్పటి వరకే నమ్మకం ఉంది, ఆ ఇంకా నమ్మకం కల్లారా మీకు. ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. ఓకే ఓకే. ఇలా అనేక సందర్భాల్లో, అనేక కష్టాల్లో, అనేక విషయాల్లో ఏ సంకల్పాన్ని సంకల్పించి ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ఆయుష్మతి భవ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి